నా పుట్టినరోజుని ఇంత ఇంట్రెస్టింగ్ గా ప్లాన్ చేసిన మీ అందరికి నాదొక స్మాల్ గిఫ్ట్. అయినా మీ బర్త్డేకి మేము ఇవ్వాలి కానీ మీరు ఇవ్వడం ఏంటి సార్? జస్ట్ ఫర్ చేంజ్ సీత గారు. చిట్టి తీసుకో. సీత గారు, ఈ స్పెషల్ గిఫ్ట్ మీకోసమే. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు జ్యూస్ తాగండి సారు. తాగండి సారు. చిట్టి, ఆరెంజ్ జ్యూస్ ఒకటే ఉంది, ఇది నువ్వు తాగు. నీకు ఇష్టం అన్నావుగా. నో ప్రాబ్లం, నేను వేరే తాగుతాను. ఛీ, దీన్ని తొందరపాడు కాను, నోరు జారి అనవసరంగా ఇరుక్కుంది. కమాన్ చిట్టి, తాగు. ఈ రోజు మీరు స్పెషల్ గెస్ట్ కదా సారు, వేరే తాగండి. నేను వేరే తాగుతాలే. నో ఫార్మాలిటీస్ చిట్టి. జ్యూస్ తాగాలని నువ్వు ఆరాటపడ్డావుగా. ఇష్టం అన్నావు కదా ఈ జ్యూస్. నా బర్త్డేకి ఫస్ట్ వచ్చి నువ్వే విష్ చేసావు. కమాన్ చిట్టి, హ్యావ్ ఇట్. సార్, దాని మొహం అదంతే వాగుతుంది. నేను వెళ్ళి వేరే జ్యూస్ తెస్తాను, మీరు తాగండి. పర్లేదు సీత గారు. చిట్టి తాగు. సార్ తాగు చిట్టి, తాగు తాగు. అరే కమాన్, మోమడ పడతా మారి నువ్వు తాగు. తాగు 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 తాగు. కమాన్. అయ్యో, చాలు సారు. ఇప్పుడు హ్యాపీనా చిట్టి? ఏమి హ్యాపీరా నీ బొంద. మొత్తం మంది కలిపిన చూస్తా ఇచ్చినావు కదరా సచ్చినోడా. సీత గారు, ఐల్ బి బ్యాక్ ఇన్ 5 minutes. జస్ట్ మూమెంట్, ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే సార్. అరవకు అక్క, నేను ఇంటికి పోతా అక్క. అక్క నా వల్ల కాదు అక్క. నోరు మూయ్. తొందర పడొద్దని చెప్తూనే ఉన్నాను, విన్నావా? కావ్య, విద్య, తనని లోపలికి తీసుకెళ్లి ఉప్పు వాటర్ తాగించండి, వామిటింగ్ చేసుకుంటుంది. సరే అక్క. చిట్టి పద. అక్క, నేను చాలా పరేషాన్ అవుతున్నా. నువ్వు ఇంకేం బాగకు, తీసుకెళ్ళండి. పదను.
హే సీత గారు, ఏంటి ఒక్కరే ఉన్నారు? ఆ, నా కోసమా? ఈ పార్టీనే మీకోసం. అస్సలు దొరకరే మీరు. తెలిసినప్పుడు దూరంగా ఉండొచ్చుగా. అది చాతకాకగా చెంప మీద వాత పడిన వదలలేకపోతున్నా. హే, ఏరు మిగతా వాళ్ళు? ఆ డిన్నర్ ఏర్పాట్లు చూస్తున్నారు సార్. ఓ ఆ, రండి, ఇలాగా నా గెస్ట్ హౌస్ చూపిస్తాను. ఆ పర్లేదు సార్, అందరూ వచ్చాక కలిసి చూడొచ్చు. కలిసి చూడడానికి ఇదేమైనా సినిమానా? ప్లీజ్ సీత గారు, నా కోరిక మన్నించరండి. రండి మేడం, రండి. కమ్. ఛీ, ఆ, దాట్ ఈస్ సీత గారు, ఐ లైక్ ఇట్. ఈ గెస్ట్ హౌస్ మొత్తంలో నాకన్నిటికన్నా ఇష్టమైన ప్లేస్ ఇదే. ప్లీజ్ సిట్. ఆ, పర్లేదు సార్, పర్లేదు. కోరి గెస్ట్ హౌస్కి వచ్చారు, ఏకాంతంలో ఉన్నాం. ప్లీజ్ సీత గారు, నా కోరికని కాదనకుండా ఈ అభాగ్యుని కరుణించండి. ఆ, ఆ, ఆమ్, నాకు కొంచెం వాటర్ కావాలి. హే, తాగండి. సీత గారు, నేను కోరుకున్న కల దూరం అయిపోయిందేమో చాలా బాధపడ్డాను. కానీ నిజమయ్యేసరికి చాలా సంతోషంగా ఉన్నాను. ఈ పుట్టినరోజు నాకు జీవితాంతం తీపి గుర్తుగా ఉండిపోతుంది. ఆ, ప్లీజ్. సార్, సార్, సీత గారు, ఇవ్వండి. ప్లీజ్ ప్లీజ్. సార్. సీత గారు, సీత గారు, ప్లీజ్. సార్ అది కాదు సార్. సీత గారు, సీత గారు, ఒక్కసారి సార్, నా మాట అది వినండి. ప్లీజ్ సీత గారు, నా సార్. కోరికను మన్నించండి. ఒక్కసారి సీత గారు, సీత గారు, ప్లీజ్. ఒక్కసారి సీత గారు, ప్లీజ్. ఈ ఒక్కసారికి నా కోరిక కాదనుకోండి. ప్లీజ్ సీత గారు, నా మాట వినండి. సంధ్య, నువ్వా? అవును మేడం, ఈ దుర్మార్గుడికి నేను కూడా బలయ్యాను మేడం. నా ఫ్యామిలీని అడ్డం పెట్టుకుని రోజు నన్ను బెదిరిస్తున్నాడు. తప్పక వీడికి అనుకూలంగా ఉన్నట్టు నటిస్తున్నాను. వీడి వల్ల మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని నాకు అర్థమైంది మేడం. అక్క, ఏమైంది? సంధ్య కూడా వీడి వల్ల ప్రాబ్లం ఫేస్ చేసిందంట. అసలేమైంది సంధ్య? అదంతా తర్వాత చిట్టి. ముందు మీరు వెళ్ళి వీడిని కట్టేయడానికి తాడును చైరు తీసుకురండి. వెళ్ళండి తొందరగా. అట్లనే అక్క. ఎవడ్రా నన్ను కట్టేసింది? ఎవర్రా మీరు? దమ్ముంటే నా ముందుకొచ్చి నిలబడండి. ఎవరు?
ఓహో, మీరందరూ కలిసి మూకుమ్మడిగా నా మీద రివెంజ్ తీర్చుకోవాలని ప్లాన్ చేసి నా బర్త్డే ఏర్పాటు చేశారన్నమాట. నైస్. ఆడవాళ్ళకు అన్యాయం చేస్తే నాశనం తప్పదు అని మీరందరూ నిరూపించాలనుకుంటున్నారా? బాగుంది. అసలు నన్ను ఏం చేయాలనుకుంటున్నారు? చూడు, నీకిది మంచిది కాదని హెచ్చరించాను. వినకుండా నువ్వే ఇంతదాకా తెచ్చుకున్నావు. ఏరా, మా అమ్మ నాన్న పరువు తీస్తానని బెదిరించి నా ఫోటోలు నీ దగ్గర పెట్టుకుని ఆకాశరామన్లాగా నాటకాలాడతావా వెదవా? విజిటింగ్ కార్డ్స్ వెతకమని ఆ వంకతో ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసి తడుముతావా? దరిద్రుడా, సిగ్గులేదురా? దొంగ కొళ్ళు పట్టుకునే మొహము నువ్వును. వంకర బుద్ధితో నాకు ఉద్యోగం ఇస్తావారా ముద్రష్టపోడా? హే, చిల్ గర్ల్స్, చిల్. మీరంతా ఉత్సాహం చూపిస్తున్నారు కానీ మీరందరూ కలిసినా నన్ను ఏమీ చేయలేరు. పుట్టినరోజు నాడు నాశనాన్ని కోరుకోకు. మా అగ్రిమెంట్స్ క్యాన్సిల్ చేస్తున్నట్టు ఈ బాండ్ పేపర్స్ మీద సంతకాలు పెట్టు. అలాగే ఫోటోలున్న చిప్ కూడా మాకిచ్చే. ఆపో. తల మీద దెబ్బ తగిలేసరికి పిచ్చెక్కిందా ఏంటి? సంతకం పెట్టినాక ఇంకోసారి గట్టి కొడితే పిచ్చితో పాటు ప్రాణాలు కూడా పోతాయి. బెదిరిస్తున్నారా? సంతకం పెట్టకపోతే ఏం చేస్తారు? చంపుతారా ఏంటి? మగవాళ్ళు క్రిమినల్స్గా ఆలోచిస్తే మీరు కేవలం టార్చరే పెడతారు. మా ఆడవాళ్ళు క్రిమినల్ బ్రెయిన్తో ఆలోచిస్తే ఆ టార్చరే వేరే లెవెల్లో ఉంటుంది. అబ్బచ్చా, ఎలా ఉంటుంది సీత? మగవాళ్ళకి కోపం వస్తే ఒంటి మీద కొడతారు. ఆడవాళ్ళకి కోపం వస్తే దిమ్మ తిరిగిపోయేటట్టు కంట్లో కారం కొడతారు. దానికి మించింది ఇంకోటి ఉందక్క. అట్ల కాడ ఎర్రగా పొయ్యి మీద కాల్చి బాతలు పెడితే ఆ బొబ్బల దగ్గర నీకి కొన్ని నెలలు పడుతుంది. అంతదాకా కూసోలేక నుంచోలేక సావోని కొడుకు. అలా ఎందుకు? ఎలాగో కాలు చేతులు కట్టేసే ఉన్నాయి కదా. సలసల కాలే బొగ్గులు ఒంటి మీద పోస్తే ఒళ్ళు కాలి చేస్తాడు. విన్నావు కదా? మర్యాదగా సంతకాలు పెట్టు. హే సీత, 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 నో ఛాన్స్. నీ ఇష్టం. మళ్ళీ రేపొస్తాం. సంతకాలు పెట్టి ఫోటోలు ఇచ్చేసావా? సరే సరే. లేదు అంటే మా ఇంట్రాగేషన్ వేరే లెవెల్లో ఉంటుంది. ఏయ్, ఎవ్వర్ని వదలను. ఏంద్ర నీ యప్ప? ఏంద్ర నువ్వు మమ్మల్ని వదిలేది? గమ్మునుండు. నిన్ను కట్టేసింది మేము, నిన్ను వదలాల్సింది కూడా మేమే, ఆ డైలాగ్ చెప్పాల్సింది కూడా మేమే. అంతవరకు నువ్వు
ఇంత ఆలస్యం ఏంటి సీత? ఆఫీస్లో చాలా ఎక్కువ వర్క్ ఉంది బావగారు. నేను ఇందాకే ఆఫీస్ నుంచి వచ్చానా? చాలాసేపు అయిందే బయలుదేరి. ఆఫీస్లోనే లేరు. వర్క్ ఎక్కువైందని చెప్తున్నారేంటి? ఎండి గారి బర్త్డే కదా నాని, విష్ చేసి వచ్చాం. అదేంటి వదినా, ఎండీ గారి బర్త్డే అయితే మాకెవరికి చెప్పలేదు. పైగా ఆఫీస్లో మేము అందరం మగవాళ్ళు ఉన్నాం కదా. ఒక్క ఆడపిల్ల కూడా అక్కడ లేదే. అంటే ఆడవాళ్ళని మాత్రమే బర్త్డే పిలిచారా? అంటే ఎండి గారి పెళ్ళ ఆడోళ్ళు కదా బుజ్జోడా, మమ్మల్ని ఒక్కళ్ళనే పిలిచిండ్రు. మీ ఎండి గారిది చాలా పద్ధతి గల కుటుంబం అనుకుంటాను. మగవాళ్ళని వదిలేసి ఆడవాళ్ళని మాత్రమే భోజనానికి పిలిచారు. లేట్ నైట్ అవుతున్నా ఇంటికి పంపకుండా ఉంచారు. వాళ్ళకంటే బుద్ధి లేదు, మరి మీకేమైంది? ఆడవాళ్ళని మాత్రమే పిలిస్తే రామని చెప్పొచ్చు కదక్కా. నా పుట్టినరోజున నాకు పార్టీ ఉందని మీ డైరెక్టర్ చెప్తే నువ్వు ఎగేసుకుని వెళ్ళావుగా. ఇదే మాట అప్పుడెందుకు చెప్పలేదో? గురువింద గింజలెక్కుండేటోళ్ళకి ఎదుటోళ్ళని అనుడే తెలుస్తుంది గాని వాళ్ళు చేసిన గలత్ పని ఏడ యాదుంటదని. చిట్టి, అనవసరంగా టాపిక్ ని రేస్ చేసి గొడవ చేయకు. పెద్దమ్మ పోయాక 2 రోజుల నుంచి ఇల్లు ప్రశాంతంగా ఉంది. దాన్ని కాస్త అలాగే ఉండనివ్వండి. ఎవరు గొడవలు చేయకండి. ఇంకాపండి, దీన్ని ఇంతటితో వదిలేయండి. వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. అందరూ వెళ్ళండి. సరస్వతి, ఆఫీస్లో ఏదో తేడా జరుగుతుంది. అది బయటపడకుండా చిట్టి అక్క ఇద్దరూ తెగ తంటాలు పడుతున్నారు. అదేంటో తెలిసి చావడం లేదు. అవును దాక్షాయిని, మొన్న చిట్టికి దెయ్యం పట్టినట్టు యాక్ట్ చేసిన దగ్గర నుంచి వీళ్ళిద్దరి ప్రవర్తనలో ఏదో మార్పు ఉంది. ఆఫీస్లో ఉండే నానికి కూడా తెలియకుండా ఏదో కవర్ చేస్తున్నారు. బహుశా ఎండికి సంబంధించిన విషయం అయి ఉంటుంది. అందుకే చిట్టి కలవరించింది. ఆ గూడు పుటాని ఏంటో మనం తెలుసుకోవాలి.